అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి, ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే ఎమ్మెల్యేల వ్యవహారమే. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు కక్కుర్తి, అంటే నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల బ్యాచ్లో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు దేశంలో ఎక్కడ ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించరేమో అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే మీకు అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ నాకు గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అలా ఉందన్నమాట. అంత దారుణంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనంతగా. సరే, అదంతా పక్కన పెడితే ఒక 40-50 మంది విషయంలో ఈవెన్ పార్టీ పెద్దలకు కూడా రిపోర్ట్ ఉంది. పార్టీ పెద్దల దగ్గర కూడా క్లియర్ సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈవెన్ టీడీపీలో సీట్ ఇవ్వడానికి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, సీట్ ఇవ్వడానికి డిపాజిట్లు తీసుకున్నారు. అక్కడ తప్పు జరిగింది. ప్లస్ 2019, 2024 ఎన్నికలు రాష్ట్రంలో కమర్షియల్ ఎన్నికలుగా మారిపోయాయి. అంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. కాబట్టి ఆ డబ్బులు రాబెట్టుకోవడానికే ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు. అందుకే 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కక్కుర్తిపడ్డారు, చాలా దారుణంగా వ్యవహరించారు, వ్యతిరేకత మూట కట్టుకున్నారు. 2024లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు, కక్కుర్తి పడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఎమ్మెల్యేలని పార్టీ నుంచి బయటకు పంపిస్తే కొంతవరకు మిగిలిన వాళ్ళు సెట్ అయిపోతారేమో. అలా నేను ఒక ముగ్గురు విషయం నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను. ఒక 4 రోజుల కిందట వీడియో చేశాను. ముగ్గురిని పార్టీ నుంచి బయటకు పంపిస్తే బెటర్ అని. ముగ్గురు కాదు కానీ ఒక 10 మందిని పంపించేసినా పర్లా. కాకపోతే 10 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మామూలు విషయం కాదు. అది అంత ఆషామాషి వ్యవహారం కూడా కాదు. కానీ నాకు తెలిసినంత వరకు కొలుగుపూడి శ్రీనివాసరావు గారి మీద సస్పెన్షన్ వేటు పడతాదేమో అనిపిస్తోంది. కొలుగుపూడి గారి విషయంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇప్పటికే చాలా సహనంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీద ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి, పంచాయతీల మీద పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, అనేక ఆధారాలు కూడా దొరుకుతూనే ఉన్నాయి. అనేక రకాలుగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, వివాదాస్పద పోస్టింగులు పెడుతున్నారు, ప్లస్ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పోనీ ఏమైనా నిక్కచ్చిగా పూర్తి నిజాయితీగా ఉంటున్నారంటే అది లేదు. అవినీతి చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వాటాలు తీసుకుంటున్నారు, కానీ వేరే వాడి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ ఎవరూ నిజాయితీ పరులని చెప్పట్లేదు. ఎంపీ గారి వర్గం అలాగే ఉంది, ఎమ్మెల్యే గారి వర్గం అలాగే ఉంది. కాకపోతే వాళ్ళకి ఎక్కడో వాటాల విషయంలో కొన్ని ఏదో తేడా వచ్చాయి అనుకుంటున్నా. అందుకని ఇంకా బయటకు వచ్చేసారు, ఓపెన్ అయిపోయారు అనమాట. ఒకరి మీద ఒకరు బరస్ట్ అయిపోయారు. ఈ క్రమంలోనే కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఒక 10 అడుగులు ముందుకేశారు. వేసి నిన్న తన వాట్సాప్ స్టేటస్లో కొన్ని పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి 2024 ఎన్నికలకు ముందు, అంటే అప్పటికి చిన్ని గారు ఎంపీ కాదులే, ఎంపీ అభ్యర్థి మాత్రమే, 5 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పారు. అది పార్టీ చెప్పిన డిపాజిటా లేదంటే లంచమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అదైనా వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ పెట్టి తన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు కూడా పెట్టారు. 2025 ఫిబ్రవరి 7వ తేదీన ఒక 20 లక్షలు, 8వ తేదీన ఒక 20 లక్షలు, అలాగే చిన్ని గారి పిఏకు ఒక 50 లక్షలు ఇచ్చినట్టు, అలాగే 3.5 కోట్లు మరో రూపంలో ఇచ్చినట్టు, ఇలా ఏ విధంగా ఇచ్చారు అమౌంట్ అనేది కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత స్టేటస్లో ఏం పెట్టారంటే తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తీసుకొని ఇక్కడ నిజమైన టీడీపీని కలహాలు సృష్టిస్తుంది కేశినేని చిన్నీనే అని చెప్పి చిన్ని గారి మీద మరో ఆరోపణలు చేశారు. చిన్ని గారి బ్యాచ్ అంతా కూడా ఇక్కడ వైసీపీ బ్యాచ్ అని. సో దాంతో దీని మీద కేశినేని చిన్ని గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు వైసీపీ కోవర్టులు టీడీపీలో ఉన్నారు, వైసీపీ కోవర్టులను ఎంకరేజ్ చేస్తుంది ఎవరో అందరికీ తెలుసు. సో దీని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారనమాట. సో ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. ఆయన దుబాయ్లో ఉన్నారు, ఆయన దృష్టికి వెళ్ళింది. నిన్న యాక్చువల్లీ పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడదాం అనుకున్నారు. కానీ చంద్రబాబు గారు అసలు మీరేం మాట్లాడొద్దు, వాళ్ళని ఇంక పిలిపించి మాట్లాడడం ఏముంది, అవసరం లేదు, నేను వచ్చాక చూసుకుంటా, వదిలేయండి అన్నారు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వచ్చాక ఇంకా షాకాజ్ నోటీసులు ఇవ్వడం, వివరణ తీసుకోవడం ఉండదు, సస్పెండ్ చేసేయడమే. సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొలుగుపూడి గారి విషయంలో గతంలోనే ఆయన ఒక నాయకుడికి 48 గంటలు వార్నింగ్ ఇచ్చారు పార్టీకి. 48 గంటల్లో ఈ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేను రిజైన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అంతకుముందు కూడా పార్టీ మీద ఏదో ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు. సో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా వివాదాల మీద వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు పార్టీ అతని మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. సో సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ సత్యవేడు ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు. ఒకవేళ కొలుగుపూడి గారిని సస్పెండ్ చేస్తే ఈయన 2వ వికెట్ అనమాట. నాకు తెలిసి ఇంకో 6 నెలల్లో ఇంకో 10 వికెట్లు పడినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు పార్టీ నుంచి సస్పెన్షన్కి గురవడానికి. సో వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు అనేది కూడా తెలుస్తుంది.
థ్యాంక్ యూ.